మీడియాలో తెగ చక్కర్లు పడుతుంది ఈ విషయం అనేది. మీరు ఎదురు చూస్తున్నారా ఏంటి, ఏం చెప్తారు ఈ విషయం గురించి? నేను ఎందుకు ఎదురు చూడాలి? ఫస్ట్ నేను ఎందుకు ఎదురు చూడాలి? నా ఇంట్లో పెళ్ళి అయితేనే నేను ఎదురు చూడాలా? మరి అసలు వెళ్తా వెళ్తా ఖర్చులు, ఇప్పుడు పెరిగిన ఖర్చులు, ఇప్పుడు పెరిగిన బంగారానికి రేటు, ఇచ్చల విడిగా అన్నిటి పెరిగినాయి. ఎట్టనా ఏందా సతమతం కావాలా? వాళ్ళ పెళ్ళి అయితే మనకెందుకు సలుపు? నెక్స్ట్ అంటే ఈ మంత్ అంటే 2nd, 4th పెళ్లి జరుగుతుంది అని చెప్పి మాట్లాడారు. అది కాస్త ఇప్పుడు 26 అని చెప్పి చెప్తున్నారు. అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇన్ని రోజులు ప్రేమించుకొని ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అనేది లేదు. ఈ మధ్యలో రష్మిక అనేది చెప్పింది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్పారా మేము పెళ్లి చేసుకుంటున్నాం, మీరు తప్పట్లు పట్టండి, బ్యాండ్ మేళం పెట్టండి, మేము పెట్టుకోలేకపోతున్నాం అని చెప్పారా? సోషల్ మీడియా ప్రజలకు మీరే ముందు తప్పట్లు పట్టండి, మేము పెట్టుకోలేము, మా పెళ్లి గురించి మేము సమాజానికి ఇవ్వలేమని చెప్పి మీకు చెబితే ఇప్పుడు మీ సోషల్ మీడియా మొత్తం తప్పిడి పడతారు అనమాట. సిగ్గుండాలి కొద్దిగానే సరే, దేనికైనా మాట్లాడతారు. అది నిజమైతే మాట్లాడతాం. నిజంగా వాళ్ళ పెళ్లి, వాళ్ళ ఇంట్లో పెళ్లికి మన ఇంట్లో బ్యాండ్ మేళం ఎందుకు, మన ఇంట్లో తప్పట్లేందుకు? ఇప్పుడు సెలబ్రిటీలు పెళ్ళి అయితే వాళ్ళు పెడతారు కదా ముందు, అసలు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకుని వాళ్ళ పెళ్లి వైభవంగా చూపిస్తారు కదా మీడియాని పెట్టి. అవుతుందా కాటలేదని కూడా తెలుసుకోకుండా ముందే సోషల్ మీడియా అందుకే తిడతారు, కేసులు పెట్టుకుంటారు. ఎందుకు ఈ బుద్ధిలేని పనులు చేసేది? దయచేసి మానుకోవాలి. నిజమైతే మాట్లాడాలా, నిజం కాకపోతే మాట్లాడొద్దు. వాళ్ళిద్దరి ప్రేమ గురించి ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఫోటోలను బట్టి సోషల్ మీడియాలో గెస్ట్ చేసి కనుక్కున్నదే తప్ప ఎక్కడా చెప్పలేదు. ఆవిడ ఈ మధ్యనే చెప్పారు. అంటే దాన్ని బట్టి పెళ్లి డేట్స్ ఏమన్నా? నా క్వశ్చన్ అసలు ఆమె ప్రేమిస్తుంది, ఊకుంటే ఊకుంటుంది, ఆయన ఇష్టం ఆమె ఇష్టం, మీకెందుకు? మీకు తోలా ఏమైనా జలా? వాళ్ళ సొంత విషయం. ఒకరికిద్దరికి ఇష్టం అయితే ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వీళ్ళ ఫ్యామిలీ ఉంది. ఇష్టమైతే వాళ్ళు ముందే అనౌన్స్మెంట్ చేస్తారు. అది చెప్పలేదంటే మీకెందుకు? మన రామచంద్ర కూడా అంతే తీసుకొచ్చారు. మాకు పాప మొక్కం చూపించలేదు, మాకు చెప్పలేదు. ఏం చెప్పాలంటే రూలా? నా క్వశ్చన్ అసలుకి. సెలబ్రిటీలకు వాళ్ళ సొంత విషయాలు ఉండొద్దా? వాళ్ళు ప్రేమించుకోవద్దా? వాళ్ళు పెళ్లి చేసుకోవద్దా? ప్రేమించుకుంది కూడా చెప్పాలంట. ఏమిటికనట్ట తప్పు కాదు. నెక్స్ట్ సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు చనిపోకముందే చనిపోతున్నారు అంటున్నారమ్మా, దానికి ఏదైనా దండలేస్తారు, సాగకముందే దండలేస్తారు. వాళ్ళకి పెళ్లి చేసేది సోషల్ మీడియా, వాళ్ళు సాగుపోయినా వాళ్ళకి దండలేసేది సోషల్ మీడియా. వాళ్ళ ఇంట్లో తగ్గినా సోషల్ మీడియా, పిచ్చినా సోషల్ మీడియా, పిల్లి సౌతైనా కూడా వీళ్ళే ఫంక్షన్ చేసుకుంటారు. ఎందుకు ఏం పుట్టింది మనుషులుగా మారరాదండి? మన ఇళ్ళలో బడ్జెట్ జరుగుతున్నాయి కదా, మన కష్టాల గురించి కూడా ఆలోచించవచ్చు కదా. ఈ మధ్య రాజశేఖర్ గారు గోళీల ఫ్యాక్టరీ గురించి కూడా ఎక్కువ హవా అవుతుంది ఆయన బెటర్. రాజశేఖర్ గారు గోళీలు ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినాయి గోళీలు ఆటలు, ఇప్పుడు ఇంకా గోళీలు తీసుకొచ్చారా? అన్నీ అయిపోయి దాంట్లో జాబ్స్ వస్తుందండి యువతకి బాగా. గోళీల ఫ్యాక్టరీలో అన్నీ అయిపోయినా గోళీల ఫ్యాక్టరీలో వస్తున్నాయి అట్లా గోళీలు ఆడుకుంటారు తెచ్చుకొని గోళీలు ఆటలు.